విద్య వైద్యాన్ని పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చిన మహనీయుడు ఆరోగ్యశ్రీ ప్రదాత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సేవలు మరువలేనివని ఆయన ఒక స్ఫూర్తి ప్రదాత అని రాజమండ్రి వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ తెలిపారు. సోమవారం స్థానిక తిలక్ రోడ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు కార్యాలయంలో గూడూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు పాల్గొన్నారు. గూడూరు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేద ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండాలని ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకువచ్చారని, అలాగే సకాలంలో రోగులకు వైద్యం అందించేందుకు 108 అంబులెన్స్ను అందుబాటులోకి తీసుకువచ్చారన్నారు. అలాగే పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకునేందుకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఏర్పాటు చేసి పేద విద్యార్థులు డాక్టర్లు ఇంజనీర్లుగాను ఉన్నత స్థాయికి చేరుకునేందుకు అవకాశం కల్పించారని అన్నారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలబడ్డారని అన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు పెంకే సురేష్, బాపన సుతారాణి, వాకచర్ల కృష్ణ, దాసి వెంకట్రావు, గౌస్, కడలి వెంకటేశ్వరరావు, గుత్తల భాస్కర్, గేడి అన్నపూర్ణరాజు, దుంగా సురేష్, డాక్టర్ గూడూరి భారతీరామ్, మార్గాని బుజ్జి, సుంక అంజిబాబు, సాంబశివరావు, రవి శంకర్, నీలం గణపతి తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ ఇన్ఛార్జ్ కార్యాలయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జన్మదినోత్సవ వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆయన పెట్టిన పథకాలు ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ శిరస్మరణీయంగా ఉంటాయి. రాజశేఖర రెడ్డి గారు మన మధ్య లేకపోయినా సరే ఆయన పథకాలు సజీవంగా ఉన్నాయి. ఆయన వల్ల ఉపయోగం పొందిన వాళ్ళందరూ కూడా గుండె ఆపరేషన్ చేసుకుని చక్కగా బతుకుతున్నారు. విద్యావంతులై దేశంలో కీర్తి ప్రతిష్టలు పెంచిన వ్యక్తులు ఈ జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారి వల్ల ఫీజు రీయింబర్స్మెంట్ చదువుకున్న విద్యార్థులంతా కూడా దేశ ప్రతిష్టను ఇనుమడింపు చేసి విదేశాల్లో కూడా స్థిరపడిన వ్యక్తులు ఉన్నారు. ఆయన జన్మదిన సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు అందజేస్తూ ఆయన ఆశయాలకి మేము ఎప్పుడూ పాటుపడతామని చెప్పి మీ అందరికీ పత్రికాముఖంగా ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా మేము హామీ ఇస్తున్నాం. దివంగత నేత వైఎస్ఆర్ గారి 75వ జన్మదినోత్సవం పార్లమెంటరీ ఆఫీస్లో ఈరోజు జరగడం నిజంగా అభివృద్ధి, సంక్షేమం అంటూ ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడైనా చెప్పదగ్గ ప్రథమ పేరు చెప్పగలిగితే వైఎస్ఆర్ గారి పేరు చెప్పాలి. ఇవాళ ఆయన ఎటువంటి సంక్షేమం చేశాడనంటే ఇవాళ బహుశా ఒక ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, అలాగే పెన్షన్లు కానీ, రేషన్ కార్డులు కానీ, ఇళ్ళు కానీ అనేక రంగాల్లో అత్యద్భుతంగా చేశాడు ఆయన. అలా కాకుండా అభివృద్ధి అంటారా, ఇవాళ జలయజ్ఞం అంటే ఒకేసారి 86 ప్రాజెక్టులు జలయజ్ఞం కానివ్వండి, అలాగే వివిధ సంక్షేమ పథకాలలో దేశాన్ని అగ్రగామిగా పరిగెట్టించినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి నిజంగా ఆయన భగవంతుడు ఆయన నోటితో మరి ఏం పలకరించాడో కానీ ఆయన 60 ఏట్లో అన్నాడు, 60 ఏటతోనే మనం రిటైర్ అయిపోవాలి అందరికీ చెప్తాం కదా అన్నాడు. నిజంగా 60 ఏట్లో చనిపోయాడు. కానీ ఇవాళ 75వ జయంతి జరుపుకుంటున్నాం. కానీ మరి ఇవాళ ప్రపంచంలో ఆయన ఇచ్చిన సంక్షేమ అభివృద్ధి పథకాలు ఎప్పుడు కూడా ప్రజా హృదయాల్లో చిరస్మరణీయంగా చిరంజీవిగా ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఆయన జన్మదినోత్సవం ఎప్పుడు కూడా ప్రజా హృదయాల్లో గుండెల్లో చిరస్మరణీయంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ జోహార్ వైఎస్ఆర్.